పేదరికం ఈ 10 సంవత్సరాలలో 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. 40 కోట్ల మంది, అది అత్యంత ముఖ్యమైనటువంటిది. అలాగే దేశంలో ఇవాళ ఉచిత ఇళ్ళు, ఉచిత రేషన్ లాంటి వాటి ద్వారా అనేక మార్పులు జరుగుతున్నాయి. వీటి అన్నిటి ఇంపాక్ట్తో పాటుగా విద్య పెరగడం, అవసరాలు పెరగడం, దీని వలన సామాజిక అంతరాలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఇదివరకు వాళ్ళెంత ఖర్చు పెట్టగలరు, ఓసీల కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఇవాళ అలా కాదు, దాదాపుగా ఓసీలతో పోటీ పడుతున్నారు. ఇది తాజాగా దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల వ్యయ అంతరాలు, ప్రత్యేకించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వివిధ సామాజిక వర్గాల మధ్యన అంతరం తగ్గింది. 2022-23లో మొత్తంగా ఇది 71.2% ఉంటే 23-24 69.7% తగ్గితే 11-12లో ఇది 83.9% ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ సగటు వినియోగ వ్యయం ఎంపీపీసీఈ ప్రస్తుతం 4122 రూపాయలు అయితే పట్టణ ప్రాంతాల్లో 6996 రూపాయలు. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో 1430, పట్టణాల్లో 2630. ఇది కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ చెప్తున్నటువంటి లెక్కల్లో ఎస్టీలు 2023-24లో గ్రామీణంలో 3363 ఖర్చు పెడుతుంటే ఓబీసీలు 4206 ఖర్చు పెట్టగలుగుతున్నారు. అంటే జస్ట్ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా 900. అదే సమయంలో ఎస్సీలు అంటే ఇది ఎస్టీలు 3300, ఎస్సీలు 3878, అంటే దగ్గరగా 400 తేడా మాత్రమే ఉంది ఇద్దరి మధ్య ఖర్చులు. పట్టణాల్లో ఎస్టీలు 6030 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఓబీసీలు కేవలం 6738 ఖర్చు పెట్టగలుగుతున్నారు. అంటే ఒక 700 తేడా. అదే ఎస్సీలతో పోల్చుకుంటే 5775 ఎస్సీలు ఖర్చు పెడుతుంటే ఓబీసీలు 6738. అంటే ఇక్కడ కూడా ఒక 1000 రూపాయల చేంజ్లో తేడా ఉన్నటువంటి, అంటే అక్కడ ఎస్టీలే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎస్సీల కంటే. ఇక్కడ అంతరం గతంతో పోల్చుకుంటే బాగా తగ్గింది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే ఇంకా మార్పు అంటే ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ పెట్టిన రోజు రావాలన్నటువంటిదే రాజ్యాంగ నిర్మాతల యొక్క లక్ష్యం.